హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు మెంతి కూర టమాటా మసాలా ఉప్మా ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి చేసి చూడండి. మీకు కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఇలా బాగా పండిన ఎర్రటి టమాటో పండు ఒకటి మీడియం సైజ్ది ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అందులో చిన్న అల్లం ముక్కలు 4, ఒక చిన్నది దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలు, ఇవన్నీ వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి, మిరియాలు ఉంటే ఒక 2 వేసుకోవచ్చు. ఒక స్పూను ఉప్పు కారం కలిపింది. ఇవన్నీ మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక 5-6 స్పూన్లు నూనె వేసుకొని నూనె వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కినాక ఒక 10 వరకు కాజు, ఒక 2 స్పూన్లు పల్లీలు ఇవి వేసుకొని వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ వరకు శనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు వేగనివ్వాలి. ఆ తర్వాత ఒక గుప్పెడు మెంతి కూర సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి. ఇది ఒక 2 నిమిషాలు కొంచెం వేగనివ్వాలి. మెంతి కూర బాగా వేగనివ్వాలి, లేకపోతే చేదు వస్తుంది. ఇలా వేగినాక టమాటో మసాలాలు వేసి గ్రైండ్ చేసాం కదా, ఈ పేస్ట్ వేసుకోవాలి. ఒకసారి కలిపి మనం మూత పెట్టి కొంచెం వేగనివ్వాలి. టమాటో పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి. ఒక 2-3 నిమిషాలు వేగగానే ఇలా టమాటో నుంచి ఆయిల్ అంతా బయటకు వస్తుంది. చక్కగా కలుపుకొని మనం బొంబాయి రవ్వ ఒక 1/2 గ్లాస్ తీసుకుంటున్నా. 1.5 గ్లాస్ వాటర్ పోస్తున్నా, అంటే 1:3. ఇప్పుడు మనం ఈ మిక్సీ జార్లో టమాటా ప్యూరీ వేసినాం కదా, ఇందులోనే 1.5 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. ఇది ఇందులో పోస్తున్నాను. ఇప్పుడు ఇది బాగా మరగనివ్వాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇందులో చెప్పాను కదా, సగం గ్లాసు బాంబే రవ్వ, 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నా. నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం ఈ బాంబే రవ్వ వేసుకోవాలి. నేను బాంబే రవ్వ వేయించి పెట్టుకుంటాను, అందుకే నాకు ముద్దలంటూ ఏమీ కట్టదు. ఒకసారి చక్కగా కలుపుకొని పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇందులో నేను పసుపు కూడా వేసాను, అది క్లిప్పింగ్ మరి మిస్ అయినట్టుంది. ఒకసారి ఇలా చక్కగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉంచాలి. నేను వేయించిన రవ్వ వేసాను కదా, చాలా తొందరగా అయిపోతుంది. నేను పురుగు పట్టొద్దని రవ్వలు తేగానే కొంచెం ఉత్తమూకుల్లో వేయించేసి చల్లార్చినాక నేను బాక్స్లో పోసేసుకుంటా. చాలా ఫ్రెష్గా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు వేయించే పని కూడా మనకు ఉండదు. 2 మినిట్స్ ఉడికింది కదా, ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని చక్కగా కలుపుకోవాలి.
మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత మనం దీన్ని వేరే బౌల్లోకి తీసుకోవాలి. మేతి కూర టమాటా మసాలా ఉప్మా రెడీ అయిపోయింది. ఊరికే ఒకే రకం ఉప్మా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ఒకసారి ట్రై చేసి చూద్దామని చూశాను, బాగుంది. ఈ రెసిపీ మా అక్కయ్య కూతురు నాకు చెప్పింది, నాకు చాలా నచ్చింది, అందుకే చేసి చూపిస్తున్నాను. ఇలా డిఫరెంట్గా ఒకసారి టేస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఒకసారి చేసి చూడండి. మీకు కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.